హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమెరికా తెలుగు అమ్మాయి. నా పేరు గాయత్రి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. నిన్నటి వీడియోలో అమ్మ, నేను కలిసి గుమ్మడికాయ వడియాలు పెట్టాం కదండీ! అవన్నీ సాయంత్రానికి ఒక ప్లేట్‌లోకి ఎత్తేస్తున్నాననమాట. కవర్ తీసి ఇంట్లో పెట్టడం కంటే ప్లేట్‌లో అయితే తక్కువ స్పేస్ అవసరం పడుతుంది కదా! అలా అనేసి ఇంకా ఇవి పూర్తిగా ఎండలేదండి. 40% మాత్రమే ఎండాయి. ఇంకొక 2 రోజులు ఎండలో పెట్టేస్తే ఇవి చక్కగా ఎండిపోతాయన్నమాట. మనం ఎంత బయట కొన్నా ఇంట్లో తయారు చేసుకునే వాటి టేస్టే వేరనమాట. ఇవన్నీ నేను ప్లేట్‌లోకి తీస్తున్నప్పుడు చాలా చక్కటి స్మెల్ వస్తా ఉండింది. ఇంకొక 2 రోజులు గనుక ఇలానే ఎండబెట్టేస్తే పప్పులో కూడా రెడీ అయిపోతాయన్నమాట. యెస్. ఇంట్లో చేయడానికి కాస్త పనైతే ఉంటుంది. దానికంటే ముఖ్యంగా ఎండ చాలా చాలా అవసరం అనే విషయం అయితే నాకు అర్థమైంది. కానీ గుమ్మడికాయ వడియాలైతే రెడీ అయిపోయాయి. సాయంత్రం పూట బాబుగాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి డిన్నర్‌కి వస్తున్నారనమాట. సో, పిల్లలందరూ హాలిడేస్ కదండీ! మా పిల్లలక్కడ, వాళ్ళ పిల్లలిక్కడ అలా తిరుగుతూ ఉన్నారనమాట. సో, నా చేతి పాస్తా, నేను తయారు చేసే పాస్తా నా పిల్లలకి చాలా ఇష్టము. వాళ్ళకి స్కూల్స్‌లో నేనెక్కువ చేయనండి. వీక్లీ వన్స్ లేకపోతే 2 వీక్స్‌కి వన్స్ మాత్రమే పాస్తా చేస్తాను. అలా చేసిచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకుంటారు కదా నా పిల్లలు. అప్పుడు వాళ్ళకి చాలా చాలా నచ్చుతుందనమాట. సో, ఇప్పుడు ఇంటికొస్తున్నారు కదా! పాస్తా చేయమని అడిగాడు. సో, పిల్లలందరికీ డిన్నర్‌లో పాస్తా, ఫ్రైడ్ రైస్ చేయటం జరిగింది. Some people even there. Wrong commission. I think that kind of looks like 3. Ooh, Wrong. no, except at 4. Oh. I usually wake up at like 10 or 11, maybe 12. 2 p.m. 8 Well, p.m. to be fair, I sleep at like 8 maybe. p.m. is the metal chat. I have 12 hours of sleep, bro. 12 or 11. డిన్నర్ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎక్కడవక్కడ సదిరేసి, తర్వాత ఇంట్లో పనులు నెవర్ ఎండింగ్ అండి. ప్రతిరోజు పూటకి కొత్త పనులు కనిపిస్తూనే ఉంటాయి. పని చెయ్యకుండా కూర్చుంటేనే ఒంటికి రెస్టు, లేదంటే 24/7 అసలు ఇంట్లో ఎక్కడ చూసినా ఏదో ఒక పని అలా పిలుస్తూ ఉంటుంది. రా ఈ పని పూర్తి చేయి అన్నట్లు నాకు వినిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఓపిక లేక అలా వదిలేస్తాను. కానీ ప్రొద్దున్నే లంచ్ బాక్స్ కోసం అనేసి కూరగాయలు కట్ చేయాలన్నమాట. నేను ఈవినింగ్ టైంలో కూరగాయలన్నీ కట్ చేసి మార్నింగ్‌కి రెడీ పెట్టేసుకుంటాను. సో, ఈరోజు బాబుగాడి ఫ్రెండ్స్ రావడం వల్ల అన్ని పనులు కూడా కొంచెం లేట్ అయిపోయాయి. బట్ పర్లేదు, పిల్లలు కదండీ! హాలిడే సీజన్ కాబట్టి పిల్లలందరూ అక్కడ ఇక్కడ తిరగడము ఇలాంటివన్నీ నడుస్తూ ఉంటాయన్నమాట. కానీ సరదాగా ఉంటుంది. ఇల్లంతా కూడా సందడి ఉంటుంది. బాబుగాడి ఫ్రెండ్స్, పాప ఫ్రెండ్స్ ఇలా వస్తూ ఉంటారు కదా! అలాగా. సో, రాత్రికైతే అన్ని కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఓకే. యూ ఓకే? I'm not doing anymore. సో, నెక్స్ట్ డే ఒక కొరియర్ అయితే వచ్చింది. ఈ కొరియర్ కోసం నేను ఒక 3-4 డేస్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నానన్నమాట. సో, టెక్సస్‌లో ఏంటంటే చాలా దుమ్ము ఎక్కువ. మీరు ఎంత దులిపినా ప్రతిరోజు డస్ట్ లేయర్ అలా ఉంటుందన్నమాట. సో, బట్టలైతే అలా హ్యాంగ్ చేసి పెడతామా, అన్నీ క్లాజెట్‌లో ఉంటాయి. ఎంత డోర్స్ క్లోజ్ చేసి పెట్టినా సరే అలా డస్ట్ అయితే అలా పడిపోయి ఉంటుంది. కొన్నిసార్లు విసిగొస్తుందండి. ఆ బట్టలు ఎన్ని బట్టలన్నీ తీసుకెళ్ళి మనం బయట దులుపుతూ ఉంటాము. సో, అలా కాదని అమెజాన్‌లో నేను ఇదైతే ఆర్డర్ పెట్టానన్నమాట.
అండ్ సేమ్ అది What is this? పఫీ ఉంటుంది చూడు. దిస్ ఇస్ లావెండర్ ఆయిల్, సారీ నాట్ లావెండర్. Rose. And this is what I'm looking for. What is that? I'll show you. Oh, ఓకే లెట్స్ ఓపెన్ చేశాక చూపిస్తాను ఇది ఏంటో మీకు. ఇది ఆర్గనైజర్ అనమాట. నా సారీస్ కొన్ని బాక్స్లో పెట్టాల్సి అవసరం ఉంది, సో అందుకని ఇది తీసుకున్నాను. అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఓకే okay. ఇది సీజర్ ఇది ఇట్లా ఓపెన్ వచ్చేస్తే. It's really tight. ఓకే వెయిట్ దెన్ బ్యాగ్స్ ఓపెన్ చేయి. So this is our first one. ఓ అంతే ఇలా There we go. జిప్ ఉండాలి కదా పైన. ఇక్కడ ఉంది. ఓకే నేను ఇవన్నీ సారీస్ కోసం అని తెప్పించాను అనమాట. కొన్ని చీరలకి ఈ బాక్స్ అవసరం అవుతుందని ఈ బ్యాగ్స్. How many did you get? 1, 2, 3. శారీస్ దీంట్లో పెట్టాక నేను మీకు చూపిస్తాను. సో ఈ బ్యాగ్స్ ఇలా ఉన్నాయి. నా దగ్గర బోల్డ్ అన్ని శారీస్ ఉన్నాయి. నేను అన్ని హ్యాంగర్స్కి తగిలించలేకుండా ఉన్నానన్నమాట. సో అందుకని ఇంతవరకు కట్టిన చీరలన్నీ ఈ హ్యాంగర్స్కి పెట్టి, ఇక్కడ టెక్సస్లో ముఖ్యంగా చాలా డస్ట్ ఎక్కువ అండి. హ్యాంగర్స్కి ఎన్ని పెట్టినా హ్యాంగర్స్ సరిపోవు, కానీ ఎక్కువ కట్టిన చీరలన్నీ కూడా అలా హ్యాంగర్స్కి ఉండిపోయి అలా డస్ట్ పడుతూ ఉన్నాయన్నమాట. సో నేనేం చేస్తున్నానంటే ఇవన్నీ ఆర్డర్ చేశాను. ఇవన్నీ ఆర్గనైజర్స్ అన్నమాట. సో ఈ బ్యాగ్స్ తెప్పించాను నేను అమెజాన్లో. సో ఇలా శారీస్ పెట్టుకోవడానికి బాగున్నాయి. ఈ శారీస్ కూడా నేను కట్టుకోలేదన్నమాట. సో కట్టుకునే చీరలన్నీ జార్జెస్ శారీస్ అన్నీ దీంట్లో, తర్వాత ఫ్యాన్సీ శారీస్ దీంట్లో అలా పెట్టడానికి అయితే చాలా బాగున్నాయి. తల్లి ఇంకొక బ్యాగ్ ఓపెన్ చేస్తావు బంగారు? నా చెట్టు తల్లి హెల్ప్ చేస్తుంది నాకు, నా బంగారు తల్లి. నేనేంటంటే ఫ్యాన్సీ శారీస్ అన్నీ ఒక దాంట్లో, జార్జెట్స్ అండ్ షిఫాన్ శారీస్ అన్నీ ఒక దాంట్లో, పట్టు చీరలు అన్నీ ఒక దాంట్లో పెడదాం అనేసి డిసైడ్ అయిపోయాను. There's pockets as well. ఓకే Actually, no, those aren't pockets. Never mind. అదొకసారి మంచిగా ఓపెన్ చేయి బంగారు. ఇది సైడ్ పెట్టినాని. ఓకే Can I go open the rosemary one? యా ఓపెన్ చేయపో, చూపి నాకు కూడా. Okay, I'll open it here. ఓకే. మా పాపకి ఇంట్లో ఏమైనా సామాన్లు వచ్చినా, బట్టలకి ట్యాగ్స్ వచ్చినా అవన్నీ చింపేసి కూర్చుంటుంది. తనకి ఇష్టం ఓపెన్ చేసేంత వరకు. ఇప్పుడు వస్తున్న న్యూ ట్రెండ్ శారీ అనమాట ఇది. ఈ శారీస్ అన్నీ మీకు ఒకరోజు చూపిస్తాను నేను. ఇవి ఏమీ కట్టుకోలేదు ఎంతవరకు. మీకు చూపించే శారీస్ అన్నీ కూడా శ్రీస్ కలెక్షన్లో తీసుకున్నానండి. తను ఒక షాపర్ కూడా, తను త్వరలోనే బొటిక్ ఓపెన్ చేయబోతూ ఉన్నారు. సో బొటిక్ డీటెయిల్స్ నేను త్వరలోనే ఇస్తాను. దీనివల్ల నాకేం లాభం లేదండి, తనకు హెల్ప్ చేద్దామని మాత్రమే. నాకు నచ్చినవి నా బడ్జెట్లో శారీస్ కావాలి అంటే నాకు అనుగుణంగా తన శారీస్ పంపిస్తారనమాట. వాళ్ళు త్వరలోనే బొటిక్ ఓపెన్ చేయబోతున్నారండి. ఇదొక శారీ. ఇవన్నీ బడ్జెట్ శారీస్ అండి, కానీ చాలా నచ్చాయి. తనకి నేను బడ్జెట్ చెప్పాను అంతే. నాకు అసలు ఆ శారీస్ అన్నీ తను
తీసుకున్నారనమాట. ఇది నాకు చాలా చాలా నచ్చిన శారీ. ఇది టస్సర్ శారీ అండి. చూపిస్తాను మీకు ఒకరోజు శారీస్ అన్నీ చూపిస్తాను. సో నాకు ఈ శారీ చాలా నచ్చింది. ఇవి ఇందులో పెట్టే శారీస్ ఏవి కూడా నేను ఇంతవరకు వేసుకోలేదండి. అన్నీ జాగ్రత్తగా పెడుతున్నాను. ఇక్కడ దుమ్ము ఎక్కువ. క్లోజెట్లో ఎన్ని కబోర్డ్స్ ఉన్నా ఏమున్నా నిండుతూ ఉంటాయి, కానీ దుమ్ము మాత్రం తగ్గదు ఎంత దులిపినా కూడా. అండ్ దిస్ ఇస్ వన్ మోర్ మై ఫేవరెట్ శారీ అనమాట. ఇది నేను చూపిస్తాను. యా, అసలు ఇది ఎంత బాగుంటుంది. ఇది బ్లూ అనమాట, ఇంక్ బ్లూ అండ్ గ్రే. ఇది బడ్జెట్ శారీ అండి, బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ. చిన్న చిన్న పూజలకి వేసుకుంటాను అనమాట. నాకు ఇది చాలా నచ్చింది ఈ శారీ. హర్ట్ అయిందా? No. కేర్ఫుల్, ఓకే. దాన్ని అలా కాదు, ఎలా తీయాలో నేను చూపిస్తాను మీరు. No, there's just a stopper here to Okay. keep it from going out. You just have to take that out. కేర్ఫుల్ And కేర్ఫుల్. this is the dropper. ఓకే, See this? And then you just put it in here. And then రైట్ రైట్. two. ఇది ఒక శారీ, ఇది కూడా తనతోనే. ఇంకొకటి బ్లౌజు. మీరు చెప్తే అసలు బిలీవ్ చేస్తారో లేదో, నా బ్లౌజే సరిగ్గా లేదు. నేను జస్ట్ కొలతలు ఇచ్చానండి, వారు దగ్గరుండి స్టిచ్ చేసి నాకు పంపించారనమాట. ఇది ఒక శారీ పైన ఇది బ్లౌజ్ అనమాట. నాకు ఇది చాలా నచ్చింది. ఇది శారీకి వచ్చిన బెల్ట్ అనమాట. నేను ఆన్లైన్లో బోల్డ్ అన్ని బట్టలు కొనుక్కున్నానండి. చూపిస్తాను మీకు ఆన్లైన్లో బట్టలు. నేను ఆన్లైన్లో కొన్ని విసుగొచ్చేసిందండి నాకు. మీకు కొన్ని డ్రెస్సెస్ చూపిస్తాను. ఇదిగోండి, ఇది నేను ఆన్లైన్లో కొన్నాను, ఇండియా నుంచి తెప్పించుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 2800, ఫ్లోర్ లెంత్ డ్రెస్ అనమాట. సో ఇది ఫోటోలో చాలా బాగుంది. వారిని నేను పదే అడిగాను, ఇది అంటే లైటింగ్స్ లేకుండా పెట్టండి, అట్లా ఇట్లా అంత ఎడిటింగ్ లేకుండా పెట్టండి అంటే ఓకే అన్నారు. క్వాలిటీ ఎంత చీప్ ఉందంటే అసలు ఇది పట్టను కూడా పట్టట్లేదు. నా సైజ్ చెప్తే చిన్న సైజ్ పంపించారు. ఇంకా దీన్ని ఏం చేయాలి అసలు? నేనేం చేయలేను ఇంకా, ఇది అట్లా పడిందంటే. ఇదిగోండి, ఈ డ్రెస్ మీరు చూసే ఉంటారు నన్ను వీడియోస్లో. నేను హార్డ్లీ ఒక 5-6 టైమ్స్ వేసుకున్నానండి. ఇది ఫోటో చూసినప్పుడు చాలా చాలా నచ్చింది నాకు ఇది ఫోటో. ఇది ఒక మంచి లైట్ కలర్ అనమాట. ఇక్కడికి వచ్చాక ఇది ఒక రకమైన ఎల్లో కలర్ ఉంది. ఒక వాష్లో. ఇదిగోండి, ఇది వచ్చేసి ఇంచుమించు 2000 ఎంత ఫ్లోర్ లెంత్. క్వాలిటీ ఎంత చీప్ ఉందంటే ఇది ఇక్కడ కొన్నాను అనమాట. ఇంకొకటి చూపిస్తాను. ఇది శారీ, షిఫాన్ శారీ. ఇది $80 అన్నారు. ఈ షిఫాన్ క్వాలిటీ నేను పదే అడిగాను, ఇది బాగుంటుందా అది ఇదని. చాలా బాగుంటుంది అన్నారు. ఇది డిజైనర్ బ్లౌజ్ అన్నారు. ఫోటోలో చాలా బాగుందండి. సో ఇది $40 అంట. ఇంకా ట్యాక్స్ కూడా దీలంత అట్లనే ఉంది. సో చూస్తే ఆ చీర 500 కూడా వేస్ట్ దానికి, అంత చెత్తగా ఉంది. ఇక్కడ ఫేస్బుక్లో కొన్నాను అనమాట. ఆన్లైన్లో అమ్మే బట్టలన్నీ అంటే నేను పెట్టిన ప్రైజ్కి అలానే ఉంటాయా, లేకపోతే నేను నిజంగానే మోసపోయానా అనే విషయం నాకు అర్థం కాలేదు ఇప్పటి వరకు కూడా. కానీ అస్సలు నచ్చలేదండి, చాలాసార్లు నచ్చలేదు నాకు. బొత్తిగా నమ్మకం పోయింది. అలా అని ఆన్లైన్లో బిజినెస్ చేసే వాళ్ళందరూ మోసం చేస్తారని నా ఉద్దేశం కాదు. నాకు తగిలిన వాళ్ళు అలా తగిలారనమాట. కొనడం ఒక్కటే కాదు కదండి, మనము ఫొటోస్ చూసినప్పుడు మనకి క్వాలిటీ అర్థం కాదు. కలర్స్ అయితే కొన్నిసార్లు అర్థమే కాదు. ఫోటో చూస్తే చాలా బాగుంటుంది కదా, ఈసారి మోసపోంలే అనే ధైర్యంతో ఆర్డర్ పెట్టేస్తాము. అవి ఇంటికి వస్తాయి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ చేయడానికి కొరియరు, మళ్ళీ ఆ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి రావడానికి కొరియరు, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేనున్న ప్లేస్కి రావడానికి మళ్ళీ ఇంకొక కొరియర్. ఇలా ఎటు చూసినా డబ్బులకి సంబంధించే ఉంటాయి కదండి. అంటే మనం చాలా స్పెండ్ చేస్తాము. అలా స్పెండ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ప్రోడక్ట్ అది చీప్గా ఉందనుకోండి, ఎంత బాధేస్తుందంటే, ఇంత స్పెండ్ చేసి మళ్ళీ అంత టైం పెట్టేదానికి అంత వెయిట్ చేసి అయ్యో అనిపిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా ఆన్లైన్ ప్రోడక్ట్స్ పైన పెద్దగా నమ్మకం లేకుండా పోయిందనమాట.
కానీ అందరూ అలా చేస్తారని నా ఉద్దేశం మాత్రం అస్సలు కాదండి. నాకు జరిగిన అనుభవాన్ని మాత్రమే నేను మీతో షేర్ చేసుకున్నాను. 95% నా షాపింగ్ అంతా కూడా నాకు నా సిస్టర్స్ చేస్తారండి. ఆ 5% వాళ్ళకు కూడా కుదరదు అనుకున్నప్పుడు, ఎందుకంటే వాళ్ళు కూడా వర్కింగ్ అనమాట. ఇంకా మేము బయట వేరే చోట చూడాల్సి వస్తూ ఉంటుంది. అలా చూసేటప్పుడు ఏంటంటే శ్రీమ్ కలెక్షన్ అని వాళ్ళు తగిలారనమాట. వాళ్ళు ఎక్కువగా కలెక్షన్ పెట్టుకోరండి, చాలా తక్కువ కలెక్షన్ పెట్టుకుంటారు. సో వాళ్ళ దగ్గర నేను తీసుకున్న క్లోత్స్లో నాకు చాలా వరకు నచ్చాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 95% నాకు నచ్చాయండి. ఒక 5% నాకు నచ్చలేదు అంటే వాళ్ళు నాకు ముందే చెప్పారనమాట. ఈ బడ్జెట్కి ఇవి ఇలానే ఉంటాయి, ఈ కలర్ ఇలా ఉంటుంది, మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు అని ఒక క్లారిటీ అయితే ఇచ్చారనమాట. సో వాళ్ళతో షాపింగ్ నాకు ఏం అసలు రిగ్రెట్ కాలేదండి. అంతా చాలా మంచిగా అనిపించింది. సో మా మదర్ ఇండియా నుంచి ఇవన్నీ తీసుకొచ్చారు. సో ఇవన్నీ వేసుకొని క్లోత్స్ కాబట్టి ఇవన్నీ నేను ఇలా బ్యాగ్స్లో సదిరేసి పెట్టేస్తూ ఉన్నాను. ఇవి కొత్త బట్టలు కదా, పండగలకి అలా తీస్తూ ఉంటానన్నమాట. సో రెగ్యులర్గా చుట్టుపక్కల వేసుకోబోయేటివి అలాంటివన్నీ హ్యాంగర్స్కి తగిలించి అలా పెట్టేసుకుంటాను. సో షాపింగ్ ఏంటంటే ఇండియా నుంచి నాకు కావాల్సినప్పుడు వాళ్ళు చెయ్యగలగాలి, లేకపోతే నాకు నచ్చినవి దొరకాలి కదండి. సో అందుకే నా సిస్టర్స్ ఏమంటారంటే, వాళ్ళు షాపింగ్ చేస్తున్నప్పుడు లేదంటే ఇలా నేను ఎక్కడైనా షాపర్తో షాపింగ్ చేయించుకున్నప్పుడు నాకు నచ్చాయి అనుకోండి, కొన్ని ఎక్కువగా తెప్పించుకుంటానన్నమాట. సో అవి అవసరానికి వాడేస్తూ ఉంటాను. ఇప్పుడు మీకు చూపిస్తున్న సారీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్. ఇది నేను శ్రీమ్ కలెక్షన్లో తీసుకున్నానండి. నాకు శ్రీమ్ కలెక్షన్ వాళ్ళతోటి నాకు ఎలాంటి లాభం లేదండి. వాళ్ళు చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు. వాళ్ళకి హెల్ప్ చేద్దామనే ఒక మంచి ఇంటెన్షన్ తప్పితే ఇంకొకటి ఏం లేదు. వాళ్ళు నాకు ఇంకా పూర్తిగా డీటెయిల్స్ కూడా ఇవ్వలేదండి. వాళ్ళు ఇలా నాకు చెప్పారంతే, వాళ్ళే బొటిక్ ఓపెన్ చేయబోతున్నామని. సో వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత తప్పకుండా వాళ్ళ డీటెయిల్స్ నేను మీకు షేర్ చేస్తాను. నాకైతే ఇవన్నీ పెద్దగా నేను ఖర్చు పెట్టలేదండి. నేను ఎక్కువ ఖర్చు పెట్టి ఒక ఫంక్షన్కి ఆ ఒక్క శారీ కట్టుకొని మళ్ళీ నేను అలా హ్యాంగర్కి తగిలిచ్చేసి అంత కాస్ట్ అలా హ్యాంగ్ అవుతూ ఉంటాయన్నమాట. అలా కాకుండా నాకు నచ్చినవి నా బడ్జెట్లో నేనైతే శారీస్ తెచ్చుకుంటానండి. అందులో నేను రిపీటెడ్గా శారీస్ వేసుకోవడానికి అస్సలు సిగ్గుపడను. సో అందులో మా ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువగా, నేను ఒకసారి, మా మదర్ వాళ్ళు ఒకసారి, మా అత్తయ్య గారు ఒకసారి, అందరూ వేసుకున్నాక నా పాపకి ఫ్రాక్ కానీ లెహంగా కానీ, నాకు ఒక్కతే పాప కాదండి, నాకు ఇంకా 2 పాపలు ఉన్నారు, 3 పాపలు అన్నమాట, నా సిస్టర్ పిల్లలతో కలిపి. సో అలా ఎవరో ఒకరు వాడేస్తాము. మా ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువ కాబట్టి ప్రాబ్లం లేదు. సో మొత్తానికి ఇవన్నమాట, మీతో మాట్లాడేస్తాను. నేను అన్నీ సదిరేసుకున్నాను, ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయి. ఎక్కడ తగిలించాలో అర్థం కాక పిచ్చిగా హ్యాంగర్స్ అన్నిటికీ వేసి పెట్టేశాను అనమాట. ఈరోజు నా క్లాజెట్ పని పెట్టుకున్నాను. నా క్లాజెట్ మీకు చూపించట్లేదు ఎందుకంటే చాలా మెస్సీగా ఉంది. ఇవంతా సదిరేసాక నేను క్లాజెట్ టూర్ చేస్తాను. ఈ బ్యాగ్స్ శారీస్ పెట్టుకోవడానికి చాలా బాగున్నాయండి. ఇలాంటి ఆర్గనైజర్స్ కోసం నేను ఐకియాలో చూశాను. ఈచ్ బ్యాగ్ $8 to $11 అని చెప్పన్నారనమాట. తర్వాత నేను అమెజాన్లో చూశాను. అమెజాన్లో వచ్చేసి 4 బ్యాగ్స్ $14 to $16 అయ్యాయండి. క్వాలిటీ చాలా బాగుంది. ఈ బ్యాగ్స్లో మనం సారీస్, లెహెంగాస్, సూట్స్ ఇట్లాంటివన్నీ పెట్టుకోవచ్చు. నాకైతే వర్త్ ఇట్ అనిపించింది. అందులో 4 బ్యాగ్స్ వచ్చాయి కదండి, ఇంకా సదరడానికి బోల్డ్ అంత అయితే ఉన్నాయి. ఇంకా మేబీ నాకు బ్యాగ్స్ ఇంకా ఎక్కువ పడతాయని అనిపిస్తుంది. మేబీ నేను మళ్ళీ తెప్పించుకుంటాను కూడా. సో ఇవ్వండి ఈరోజు కబుర్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.